అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిబాబు. నేను విన్మార్క్ కంపెనీలో ఉన్నటువంటి 3-in-1 అనే ప్రోడక్ట్ గురించి చర్చించడానికి వచ్చాను. 3-in-1 అంటే 3 రకాల విషయాలు దీంట్లో ఉన్నాయి. ఏమున్నాయి? 3-in-1లో సీతాఫలం నూనె ఉంది, గానుగ నూనె ఉంది, వేప నూనె ఉంది. ఇవన్నీ కేవలము ఏ విధంగా పనిచేస్తాయంటే దాని మీద చర్చించడానికి నేను చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా సీతాఫలం ఆయిల్లో మనము ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ మాత్రమేగా పనిచేస్తుంది అంటే కాదు. దాంట్లో ఎన్పికే కూడా ఉన్నాయి. నత్రజని, భాస్వరము, పొటాషు, ఐరన్, కాల్షియం కూడా ఉన్నాయి. అంటే సూక్ష్మ పోషకాల ఐరన్ ఉంది, కాల్షియము కూడా ఉంది. అంటే ద్వితీయ పోషకమైన కాల్షియం కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ ఎన్పికే ఉంది కదా, ఎన్పికే ఉంటే ఏం జరుగుతుంది? ఎన్పికే ఉంటే వేర్లు, కాండము, తర్వాత పూత పిందె కానీ కాయ గట్టిగా రావడానికి కానీ ఉపయోగపడుతుంది. తర్వాత కాల్షియం చూస్తే మనకి ముఖ్యంగా కాల్షియం మనకెంత ఇంపార్టెంటో మొక్కలు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ద్వితీయ పోషకం అనేది కాయ అనేది గట్టిగా రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దాంతోపాటుగా ఏముంది? ఐరన్ కూడా ఉంది. ఐరన్ కూడా ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఏమేమి పనికి వస్తాయి? రసం పీల్చే పురుగులకి, లద్దె పురుగులకి, తర్వాత వైట్ ఫ్లైకి, తర్వాత పిండి నల్లికి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే త్రిప్స్ అనేది పచ్చిమిర్చిలో కాయ వంకరగా పోతుందండి. ఆ కాయ వంకరగా పోయినప్పుడు ఉండేటువంటి దాంట్లో త్రిప్స్ అనేది ఒకటి దానికి పనిచేస్తుంది. తర్వాత పత్తిలో కూడా త్రిప్స్కి పనిచేస్తుంది, క్యాప్సికంలో త్రిప్స్కి పనిచేస్తుంది, పేనుబంకకు పనిచేస్తుంది, పచ్చదోమకు పనిచేస్తుంది. తర్వాత రెడ్ మైట్స్ అంటే ఎర్రనల్లి కూడా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సీతాఫలం ఆయిల్లో ఉండేటువంటివి ఉన్నాయి. ఈ సీతాఫలం ఆయిల్కి తర్వాత బయట ఉండేదానికి కొద్దిగా తేడా చెప్తానండి. మామూలుగా మనము పూత దశలో ఉన్నప్పుడు అసిటమాస్పైడ్ అని కానీ, లేదంటే ఇమిడాక్లోపిడ్ కానీ, కాన్ఫిడార్ సూపర్ కాన్ఫిడార్ కొట్టినప్పుడు పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా సీతాఫలం ఆయిల్లో కానీ, ఈ వేప నూనె కానీ, గానుగ నూనె కానీ వాడటం జరగడం వల్ల ఏమవుతుందంటే పూత పిండి అనేది రాలిపోకుండా ఉంటుంది. తర్వాత గానుగ నూనె నెక్స్ట్ జ్ఞానం గురించి చెప్పుకోవాల్సి వస్తే సల్ఫర్ అనేది ఉంటుంది. అది కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఎన్పికే ఉంటుంది, నత్రజని, భాస్వరం, పొటాష్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చెప్పామో అవి కూడా ఎన్పికే ఉంటుంది. ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటాయి. దాంతోపాటుగా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. మామూలుగా ప్రకృతిలో లభించేటువంటి మూలకాలు చూసుకున్నట్టయితే మామూలుగా ఏం చేస్తుంటే కర్బనము, ఆక్సిజన్, హైడ్రోజన్ అంటే దీనికి ఎటువంటి ఖర్చు లేదు. ఈ ప్రకృతిలో లభించే మూలకాలు. తర్వాత ఎన్పికేకి మనము విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటాము. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ద్వితీయ పోషకాలకి ఏం ఖర్చు పెట్టాము. జింకు, బోరాను, తర్వాత ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాటి మీద కూడా మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరగదు. అయితే ఇవన్నీ కూడా మనకి ఈ సీతాఫలం నూనె కావచ్చు, గానుగ నూనెలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. సల్ఫర్ అనేది మనం చెప్పుకున్నట్టే బూడిద తెగులకి ఫంగిసైడ్గా పనిచేస్తుంది. కరాజిన్ అనేటువంటి జీవ ఉత్ప్రేరకం కూడా గానుగ నూనెలో ఉంటుంది. ఇది బయోడీజిల్ ఉత్పత్తిలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోషకాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. నూనె శాతం పెరిగేలా చూస్తుంది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే వేరుశనగ వేసినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా సల్ఫర్ వాడుతుంటారు. కాల్షియము, సల్ఫర్ ఎక్కువ వాడతారు. కాల్షియం అనేది పెంకు గట్టిగా రావడానికి అయితే, దీనికి వచ్చేసరికి సల్ఫర్ అనేది నూనె శాతం అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని రకాలైన సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. తర్వాత ఇది శిలీంధ్రాలకు కూడా పనిచేస్తుంది. మామూలుగా ప్రాథమిక దశలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పచ్చ పురుగు, లద్దె పురుగు, తర్వాత ఇన్సెక్టిసైడ్ గాను, పెస్టిసైడ్గా కూడా పనిచేయడం జరుగుతుందండి. ఇటువంటి దాంట్లో వేప నూనె కానీ, తర్వాత చూస్తే వేప నూనె ఏముంది? వేప నూనె మామూలుగా గుడ్డు, లార్వా దశలో ఉండేటువంటి దాన్ని ఎక్కువగా చంపుతూ ఉంటుందండి. ఈ రసం పీల్చే పురుగుల మీద కూడా కానీ, పేనుబంక మీద కానీ, తామర పురుగు కానీ, తెల్లదోమ, పచ్చదోమ, లద్దె పురుగు అంటివాడి చంపుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. బయట దానికి దీనికి తేడా ఏమి అనుకుంటే మామూలుగా దీంట్లో 2 రకాల పురుగులు ఉంటాయండి. ఒకటి భూమికి ఆరోగ్యాన్ని కలిగించేటువంటివి, భూమి యొక్క సారాన్ని పెంచేటువంటివి, కర్బన శాతాన్ని పెంచేటువంటివి కొన్ని పురుగులు ఉంటాయి. అక్షింత పురుగులు కానీ, తేనెటీగలు కానీ, సీతాకోక చిలుకలు కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు మనకు భూమికి కానీ, పంటకు కానీ చాలా మటుకు సాయం చేస్తాయి. అటువంటి దానికి ఉంటుంది. అటువంటివన్నీ కూడా చనిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇమిడాక్లోపిడ్ కొడతారు, తర్వాత కాన్ఫిడార్, అదే అసిటమాస్పైడ్ కొట్టాడు పూత పిందె రాలిపోతుంది. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడా ఉండవు. వేప నూనెలో అజాడ్ రక్తాలు అనేటువంటి అజాడ్ రక్త ఇండికా దాని శాస్త్రనామం. అజాడ్ రక్తాలు అనేటువంటి దాంట్లో పదార్థం ఉంటుంది. ఎందుకు పురుగులు చనిపోతాయి, ఎలా చనిపోతాయి అనేది చూస్తే
నేను పురుగు మందు కొట్టానండి వెంటనే చనిపోయినాయి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దీంట్లో కూడా చనిపోతుంది. ఏ విధంగా ఎప్పుడైనా కానీ వేప నూనె కానీ గానుగ నూనె కానీ తర్వాత సీతాఫలం ఆయిల్ కానీ చూసుకున్నట్టయితే మొదట దాని వాసనకి పురుగు రాదు, అది చేదు స్వభావం కలిగి ఉంటుంది. తర్వాత నోటిని ముక్కుని ఊపిరాడకుండా చేస్తుందండి. మామూలుగా దానిపైన కైటిన్ అనే చర్మ పొర ఉంటుంది, దాని మీద ఉండేటువంటి శ్వాసకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా నిలుపుదల చేసేస్తుంది. తర్వాత ఎమైత్రిన్ అనేటువంటి హార్మోన్ కూడా దీనిపైన పనిచేస్తుంది. ఎమైత్రిన్ హార్మోన్ మీద కూడా పనిచేసి ఇప్పుడు ఏం చేస్తుంది, ఆకలి లేకుండా చేస్తుంది, ఆడ మగ పురుగు కలవకుండా చేస్తుంది, ఆడ పురుగు గుడ్డు పెట్టకుండా చేస్తుంది, మగ పురుగుకు నంబుసకత్వం అంటే వాళ్ళకు పిల్లలు పుట్టకుండాటువంటి చేస్తుందంట. ఇది ఏదైతే స్పర్శధార పనిచేస్తుంది, స్టమక్ మీద పనిచేస్తుంది, తర్వాత మొత్తానికి అయితే చనిపోయేలా చేస్తుంది. ఇది ఏమైనా పంటకు హాని అంటే ఏమీ హాని లేదు. సాయంత్రం పూట పిచికారీ చేస్తే పురుగు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అప్పుడు సాయంత్రం పూట పిచికారీ చేయడం మంచిది, లేదంటే ఉదయం 8 నుంచి 10 లోపల సాయంత్రం పూట ప్రిఫర్ చేయడం అనేది చాలా మటుకు చాలా మంచిదండి. ఈ 3-in-1లో ఓన్లీ ప్రధాన పోషకాలు ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, ద్వితీయ పోషకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉండడము, తర్వాత మంచి చేసే పురుగులు ఎటువంటి హాని చేయకుండా ఉండడము, తర్వాత భూమి సారాన్ని పెంచడము, తర్వాత యాసిటీస్గా ఇది పెస్టిసైడ్ ఇన్సెక్ట్గా పనిచేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం అండి.